విశాఖ డైరీ కాంట్రాక్ట్ కార్మికుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఉద్యమంతో యాజమాన్యంతో పాటు జాయింట్ లేబర్ కమిషనర్ చర్చలు జరపడంతో కార్మిక నేతలు శాంతించారు. 2 డిమాండ్లు మినహా మిగిలిన సమస్యలు పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో శుక్రవారం నుంచి జరగాల్సిన సమ్మెను వాయిదా వేశారు. నిరవధిక దీక్షలు శాంతియుతంగా కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు. విశాఖ డైరీ చైర్మన్గా ఆడారి తులసిరావు మరణానంతరం పాల రైతులు కార్మికుల పట్ల యాజమాన్యం చిన్నచూపు చూడడంతో విశాఖ డైరీ పరువు బజారును పడింది. ప్రతి ఏటా రైతులకు పండగ ముందు ఇచ్చే ప్రోత్సాహకాలు నిలిపివేయడంతో పాటు పాల ధర గిట్టుబాటు కాకపోవడంతో విశాఖ డైరీ చరిత్రలోనే లేనంతగా రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధంగా రావలసిన జీతభత్యాలు యాజమాన్యం ఇవ్వకుండా పనులు చేయించుకుంటుందని గత 15 రోజులుగా పోరుబాటు పట్టారు. గతంలో విశాఖ డైరీ చైర్మన్గా ఆడారి తులసిరావు ఉన్నప్పుడు రైతులు కార్మికుల మధ్య అవగాహన నేరుగా ఉండేదని, ఆడారి ఆనంద్ కుమార్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ పరిస్థితి భిన్నంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా విశాఖ డైరీ యాజమాన్యం నిబంధనలను తొంగలోకి తొక్కి వ్యవహరిస్తుండడంతో అంతా రోడ్డెక్కారు. ఈ మొత్తం పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించడంతో ఇంతవరకు నిద్రమత్తులో ఉన్న జాయింట్ లేబర్ కమిషనర్ తో పాటు విశాఖ డైరీ యాజమాన్యం దిగివచ్చింది. నిరంకుశ వైఖరి నుంచి సానుకూల ధోరణికి రాక తప్పలేదు. ఇలా కొన్ని డిమాండ్లు పరిష్కరించడానికి జాయింట్ లేబర్ కమిషనర్ వద్ద చర్చలు జరిగాయని యూనియన్ నేతలు చెబుతున్నారు. డిసెంబర్ 6 నుంచి సమ్మె చేపట్టాలన్న హెచ్చరికను వాయిదా వేశామని చెప్పారు. పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించే వరకు విశాఖ డైరీ గేటు ముందు నిరవధిక దీక్షలు కొనసాగిస్తామని చెబుతున్నారు. చర్చల్లో మనం మొదటి నుంచి పెడుతున్నటువంటి డిమాండ్స్లో ప్రధానంగా ఈరోజు మేనేజ్మెంట్ కొన్నింటికి అంగీకరించడం వల్ల విశాఖ కోఆపరేటివ్ డైరీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మా కమిటీ సభ్యులందరం కూడా హాజరై ఈ ఉద్యోగుల యొక్క మేలు శ్రేయస్సు కోసం అన్ని విధాలా మేము ఆలోచించి అటు కాంట్రాక్ట్ లేబరు సంబంధించి 10 పాయింట్లకు సంబంధించి, మనకి సంబంధించి 20 పాయింట్లకు సంబంధించి ఈ రోజు చర్చ జరగడం జరిగింది. అదేవిధంగా జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర ఈ రోజు ఈ ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉందో దీని యాక్టివిటీకి సంబంధించి 7వ తారీఖుకి మనం వాయిదా వేసుకోవడం జరిగింది. మేనేజ్మెంట్ యొక్క లెటర్ను తీసుకొని 7వ తారీఖు ఈ విధానం కొనసాగుతుంది. అదేవిధంగా పిఆర్సీ పాయింట్ డిస్కషన్ లో ఉంది కాబట్టి పిఆర్సీ పాయింట్ చైర్మన్ గారితో డిస్కషన్ చేసినంత వరకు మైక్ అండ్ రేడియో ఆఫ్ చేసి మన శాంతియుత నిరసన ద్వారా టెంట్ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ కాంట్రాక్ట్ లేబర్ ఇష్యూ కూడా చెప్పాలి. దాన్ని కూడా అది ఒక పాయింట్ పెండింగ్ లో ఉంది. అది కూడా ఫైనలైజేషన్ అయినంత వరకు కూడా మనం శాంతియుత మార్గం ద్వారా ఈ 2 ట్రూ డేట్స్ ఏవైతే ఉన్నాయో నిరసన కార్యక్రమం అనేది కొనసాగుతుంది.